సింగులారిటీ ఇన్ ఫిజిక్స్ ఈ వర్డ్ వినగానే కొంతమంది మైండ్లో ఎన్నో క్వశ్చన్స్ వచ్చి ఉంటాయి. మరికొంతమంది మైండ్లో ఇదేదో కొత్త వర్డ్లా అనిపించవచ్చు. సింగులారిటీ అంటే ఏంటి? బ్లాక్ హోల్స్తో సింగులారిటీకి ఏమైనా సంబంధం ఉందా, లేక యూనివర్స్లో ఇదేమైనా సీక్రెట్స్ని రివీల్ చేస్తుందా? ఈ వీడియోలో మేము ఈ సింగులారిటీ గురించి అందరికీ అర్థమయ్యే విధంగా చాలా ఇంట్రెస్టింగ్గా ఇంకా డీప్గా ఎక్స్ప్లెయిన్ చేశాం. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా రిలాక్స్డ్గా ఉండి ఇంట్రెస్టింగ్గా చూడండి. సింగులారిటీ గురించి మాట్లాడాలంటే బ్లాక్ హోల్స్ గురించి మనం ఖచ్చితంగా మాట్లాడాల్సిందే. బ్లాక్ హోల్స్ అంటే ఏంటి? బ్లాక్ హోల్స్ అంటే ఒక ప్లేస్ ఎక్కడైతే గ్రావిటీ చాలా పవర్ఫుల్గా ఉంటుందో ఆ ప్లేస్ని మనం బ్లాక్ హోల్ అని అంటాం. ఈవెన్ లైట్ కూడా ఆ ప్లేస్ నుంచి ఎస్కేప్ కాలేదు. మరి బ్లాక్ హోల్స్ ఎలా ఫామ్ అవుతాయంటే ఏదైనా ఒక మాసివ్ ఆబ్జెక్ట్ని చాలా చిన్నగా కంప్రెస్ చేసినప్పుడు ఇవి ఫామ్ అవుతాయి. ఇంకా ఆ బ్లాక్ హోల్ సెంటర్నే మనం సింగులారిటీ అంటాం. ఇప్పటి వరకు మనం సింగులారిటీ ఎక్కడుంటుందో తెలుసుకున్నాం. అసలు ఈ సింగులారిటీ ఏంటంటే, ఇమాజిన్ చేయండి, ఒక ప్లేస్ ఉంది, అక్కడ టైం స్టాప్ అయిపోతుంది, స్పేస్ డిసపియర్ అయిపోతుంది, ఇంకా మన ఫిజిక్స్ రూల్స్ థియరీస్ ఏవి కూడా అక్కడ పనిచేయవు. అదే సింగులారిటీ. ఫిజిక్స్లో సింగులారిటీ అంటే యూనివర్స్లో మోస్ట్ మిస్టీరియస్ అండ్ మోస్ట్ ఎగ్జైటింగ్ పాయింట్. ఇది ఒక చిన్న బిందువు అయినప్పటికీ మన యూనివర్స్లో ఎన్నో సీక్రెట్స్ని రివీల్ చేస్తుంది. ఒక సింపుల్ అనాలజీతో సింగులారిటీ అంటే ఏంటని అర్థం చేసుకుందాం. ఒక పిజ్జా ఉందనుకోండి, ఆ పిజ్జాలో 10 పీసెస్ అవుతాయని అనుకోండి. 5 ఫ్రెండ్స్ ఉన్నప్పుడు ఒక్కొక్క ఫ్రెండ్కి ఎన్ని పీసెస్ వస్తాయంటే మనం ఎన్ని అని చెప్తాం? 2 పీసెస్ అని చెప్తాం. ఇదేలా అంటే నెంబర్ ఆఫ్ పిజ్జా పీసెస్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఫ్రెండ్స్ చేసినప్పుడు ఒక్క ఫ్రెండ్కి ఎన్ని పీసెస్ వస్తాయో తెలుస్తుంది. అలానే ఇప్పుడు కొంచెం డీపర్గా వెళ్తే నెంబర్ ఆఫ్ పీసెస్ 10 ఉన్నాయి కదా, ఇప్పుడు ఫ్రెండ్స్ 0 ఉంటే నెంబర్ ఆఫ్ పీసెస్ డివైడెడ్ బై 0 చేస్తే ఇన్ఫినిటీ వస్తుంది. అంటే ఫ్రెండ్స్ ఎవరు లేనప్పుడు పిజ్జా లిమిటెడ్ అయినా అన్లిమిటెడ్ అన్నట్టే కదా. ఇలానే సింగులారిటీ కూడా ఎటువంటి మాస్ ఉండదు. అప్పుడు డెన్సిటీ ఈక్వల్ టు ఏమవుతుంది? డెన్సిటీ ఈక్వల్స్ టు మాస్ బై వాల్యూమ్ కదా. అంటే మాస్ బై 0 చేస్తే డెన్సిటీ ఇన్ఫినైట్ అవుతుంది. ఈ సింగులారిటీలోకి మ్యాటర్ వెళ్ళినా కొలాప్స్ అయిపోతుంది. ఈ పాయింట్లో డెన్సిటీ ఇన్ఫినైట్గా ఉంటుంది. అక్కడ టైం, స్పేస్, మ్యాటర్ అన్నీ కూడా ఏవి పనిచేయవు. సైంటిస్టులు ఈ పాయింట్ని స్టడీ చేయడానికి ట్రై చేస్తున్నారు. కానీ ఛాలెంజ్ అయిన విషయం ఏంటంటే మన టెలిస్కోప్స్, ఈక్వేషన్స్ ఏవి కూడా అక్కడ వర్క్ చేయవు. ఎందుకంటే ఈ సింగులారిటీ పాయింట్ చాలా 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 చిన్న పాయింట్. అంటే ఇన్ఫినైట్లీ చిన్న పాయింట్ అండ్ ఇన్ఫినైట్లీ చాలా డెన్స్ ఉంటుంది. సింగులారిటీ గురించి ఇంకా సింపుల్గా చెప్పాలంటే సింగులారిటీ అనేది బ్లాక్ హోల్ యొక్క సెంటర్ అండ్ ఇక్కడ టైమ్, స్పేస్, మ్యాటర్ ఏది కూడా పనిచేయవు. ఇప్పుడు మీకోసం ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. సింగులారిటీలో టైం స్టాప్ అయిపోతుందని తెలుసుకున్నాం కదా. సో మీ వాచ్ని సింగులారిటీ దగ్గర పెట్టినప్పుడు మీ వాచ్ తిరగడం ఆగిపోతుందా? దీనికి ఆన్సర్ నేను లాస్ట్లో చెప్తాను. అంతవరకు మీరు ఈ వీడియో చూస్తూ ఆలోచించండి. ఈ సింగులారిటీలో కొన్ని టైప్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ది గ్రావిటేషనల్ సింగులారిటీ. ఇది బ్లాక్ హోల్స్లో ఉంటుంది. దీనిలోకి ఎంటర్ అయిన మ్యాటర్ అంతా కొలాప్స్ అయిపోతుంది. గ్రావిటీ ఇన్ఫినైట్గా ఉంటుంది. ఈ సింగులారిటీలో ఐన్స్టీన్ జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ కూడా పనిచేయదు. థియరీ ఆఫ్ రిలేటివిటీ గురించి మీకు గనక తెలుసుకోవాలంటే మన ఛానల్లో ఆల్రెడీ ఒక వీడియో ఉంది, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. సెకండ్ది కాస్మాలజికల్ సింగులారిటీ. దీని గురించి తెలియాలంటే బిగ్ బ్యాంగ్ గురించి కొంచెం ఐడియా ఉండాలి. 13.8 బిలియన్ ఇయర్స్కి ముందు మన యూనివర్స్ అంతా ఒక సింగిల్ పాయింట్ నుంచే స్టార్ట్ అయింది. ఆ సింగిల్ పాయింట్ని మనం కాస్మాలజికల్ సింగులారిటీ అంటాం. బిగ్ బ్యాంగ్కి ముందు మన యూనివర్స్ అంతా ఈ పాయింట్లో కంప్రెస్ అయి ఉండేది అండ్ ఇది ఎక్స్పాండ్ అవ్వడం వల్ల మన యూనివర్స్, స్టార్స్, ప్లానెట్స్ ఫామ్ అయ్యాయి. ఈ బిగ్ బ్యాంగ్ గురించి మీకు పూర్తిగా తెలుసుకోవాలని ఉంటే కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థర్డ్ది నేకెడ్ సింగులారిటీ. ఇది కొంచెం రేర్ కాన్సెప్ట్. నార్మల్ బ్లాక్ హోల్స్లో సింగులారిటీ ఈవెంట్ హారిజిన్ అనే ఇన్విజిబుల్ బౌండరీలో హైడ్ అయి ఉంటుంది. కానీ ఈ నేకెడ్ సింగులారిటీలో ఈ బౌండరీ ఉండదు. ఇది రియల్గా ఎగ్జిస్ట్ అయి ఉంటే యూనివర్స్లో చాలా స్ట్రేంజ్ థింగ్స్ లైక్ టైం ట్రావెల్ ఇలాంటివి పాసిబుల్ అయ్యేటివి. కానీ సైంటిస్టులు ఇంకా స్టడీ చేస్తున్నారు ఈ నేకెడ్ సింగులారిటీస్ రియల్గా ఉన్నాయా లేవా అని. సింగులారిటీ చాలా మిస్టీరియస్. ఎందుకంటే అక్కడ మన సైన్స్ లిమిట్స్ దాటిపోతుంది. మన ఫిజిక్స్లో టైం, స్పేస్, గ్రావిటీని ఎక్స్ప్లెయిన్ చేసే ఈక్వేషన్స్ ఉన్నాయి కదా, లైక్ జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ. కానీ ఈ సింగులారిటీలో ఈ ఈక్వేషన్స్ క్రాష్ అయిపోతాయి. ఇంకా చెప్పాలంటే క్వాంటమ్ మెకానిక్స్ అండ్ జనరల్ రిలేటివిటీ ఈ సింగులారిటీలో ఒకదానితో ఒకటి వ్యతిరేకంగా ఉంటాయి. క్వాంటమ్ మెకానిక్స్ స్మాల్ పార్టికల్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. జనరల్ రిలేటివిటీ ఏమో బిగ్ ఆబ్జెక్ట్స్ లైక్ స్టార్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. కానీ సింగులారిటీలో స్మాల్ అండ్ బిగ్ అన్నీ మిక్స్ అయిపోతాయి. సో సైంటిస్టులు దీనికోసం ఒక యూనిఫైడ్ థియరీ ఆఫ్ ఎవ్రీథింగ్ని క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. స్ట్రింగ్ థియరీ, లూప్, క్వాంటమ్ గ్రావిటీ లాంటి కాన్సెప్ట్స్ వాడి ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇప్పుడు కొన్ని సింగులారిటీ గురించి అన్బిలీవబుల్ ఫ్యాక్ట్స్ని మాట్లాడుకుందాం. సింగులారిటీలో డెన్సిటీ ఇన్ఫినైట్గా ఉంటుంది అండ్ సైజు మాత్రం 0. ఇది అసలు ఇమాజిన్ చేసుకోవడానికి కూడా రాదు.
ఎందుకంటే ఒక సైజు లేని ఆబ్జెక్ట్కి ఇన్ఫినిటీ డెన్స్ ఎలా ఉంటుంది. ఇంకొకటి బ్లాక్ హోల్ సింగులారిటీస్లో లైట్ కూడా అబ్జర్వ్ అయిపోతుంది. మరప్పుడు మనకు అక్కడ బ్లాక్ హోల్ ఉందని ఎలా తెలుస్తుంది? అంటే ఏదైనా ఆబ్జెక్ట్ మీద లైట్ పడ్డప్పుడు ఆ ఆబ్జెక్ట్ కనుక ఆ లైట్ని మళ్ళీ రిఫ్లెక్ట్ చేస్తే ఆ ఆబ్జెక్ట్ మనకి కనబడుతుంది. మరి సింగులారిటీ లైట్ని మొత్తం అబ్జర్వ్ చేసుకున్నప్పుడు అది మనకి ఎలా కనబడుతుందంటే మన టెలిస్కోప్స్తో డైరెక్ట్గా చూడలేం, కానీ ఈవెంట్ హారిజిన్ ఎఫెక్ట్స్ని అబ్జర్వ్ చేయడం వల్ల ఇండైరెక్ట్ క్లూస్ అయితే దొరుకుతాయి. రోజన్ పెన్రోస్ అనే సైంటిస్టులు సింగులారిటీ గురించి థియరీస్ని డెవలప్ చేశారు. ఈ థియరీస్ ప్రూవ్ చేస్తాయి బ్లాక్ హోల్స్లో సింగులారిటీస్ ఖచ్చితంగా ఎగ్జిస్ట్ అవుతాయని. మనం ఇంతవరకు కూడా సింగులారిటీని ఒక సైడ్ నుంచే చూసాం. అసలు సింగులారిటీలో ఏం జరుగుతుంది? మనం సింగులారిటీ లోపలికి వెళ్తే టైం ట్రావెల్ పాసిబుల్ అవుతుందా, లేక మనం వేరే ప్రదేశానికి పోర్ట్ అవుతామా? ఫ్రెండ్స్, వీటి గురించి మీరేమనుకుంటున్నారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.